సెక్యూరిటీ విషయం అంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కదా, మరి ఎలా ఉంటుంది? సార్ నవీన్ గారు నమస్కారాలు. ఒకటేమంటే ఇంతకుముందు సెక్యూరిటీ పైన చాలా జరిగింది, నాకు సఫిషియెంట్గా లేదని హైకోర్టు కూడా పోయినారు ఆయన. అవును, హైకోర్టు కూడా చీవాట్లు పెట్టేసింది. అవన్నీ కాదని ప్రభుత్వము తగినంకి మించిన భద్రత కల్పించింది సార్ ఈనాడు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ సైన్యం పెట్టుకుంటాము, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాం అనడం అంత సమంజసం కాదు. అందుకు డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకోకూడదు కూడా. ఎందుకు మీరు చెప్పినట్లు సంథింగ్ హ్యాపెన్స్, హూ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఒకటి. ఇంకోటి ప్రైవేట్ సైన్యం 1000 మంది ఉండేది ఒకటే, మా సెక్యూరిటీ ఒక్కరు ఉండేది ఒకటే. అక్కడ ఆర్మ్ సెక్యూరిటీ ఉంటారు, ఉన్న 58 మంది కానీ 5 మంది కానీ ఒకరు కానీ ఆర్మ్ సెక్యూరిటీ ఉంటారు. దే హెల్డ్ రెస్పాన్సిబుల్, దే ఆర్ గవర్న్డ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాంటి సెక్యూరిటీస్ పెట్టి మీరు చెప్పినట్టు సెక్యూరిటీని పెట్టుకున్నామంటే గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ దిస్, షుడ్ నాట్ అలౌ. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నారే చివరి బంగ్లాలోకి ఎవరు పోయినారు, ఎవరు వచ్చినారు, ఇదంతా ఇంకా ప్రైవేట్ మహిమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నా ఉద్దేశం ప్రకారము రూల్ ప్రకారం కూడా ప్రైవేట్ సైన్యాన్ని అనుమతించకూడదు. ఏ పరిస్థితులు కూడా అనలైజ్ చేస్తారు. ఐజీ సెక్యూరిటీ ఉంటారు, ఆయనకి ఎంత సెక్యూరిటీ కావాలా, ఏ పరిస్థితుల్లో ఆయనకి మనకు ఇంకా ప్రైవేట్ సైన్యం అనేది ఇంకో కొంతమంది సెక్యూరిటీ పెంచుతారు అవసరమైతే. ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటుంది కదా ప్రభుత్వం, అందులో ఫ్రీ హ్యాండ్ ఉంది, విజిలెంట్గా ఉంది ప్రభుత్వం ఇప్పుడు. కాబట్టి తగిన భద్రత ఇచ్చారు. ఈ సమయంలో ఆ విషయం డిస్కస్ చేయడం అంటే అది ఏదో సంథింగ్ బిహైండ్ దట్, ఏదో సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అని నా ఉద్దేశం సార్. అంటే ఇప్పుడు జనరల్గా సార్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో, అలాగే ఎక్కడెక్కడికి పర్యటనకు వెళ్తున్నారు అక్కడ సిచ్యువేషన్ని అంచనా వేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా సెక్యూరిటీ విషయం అనగానే కేవలం దగ్గరికి రాగానే పక్కకి నెట్టడం, బౌన్సర్లు పనిచేసే కాదు కదా. వారు చెప్పినట్లుగా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకోవడం అంటే వారు చేసే పని ఏంటి? ఎవరైనా దగ్గరికి వస్తే పక్కకు రానివ్వకుండా చూస్తారు. సెక్యూరిటీ అంటే కేవలం అదే వస్తుందా? కాదు కదా. సెక్యూరిటీ అదే సార్. అప్పుడు ఆ విషయాల్లో అధికారికంగా ఉన్న వారికి వీరికి క్లాష్ వచ్చి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదా అనేది, ఎందుకు అసలు ఇంత సెక్యూరిటీ విషయంలో ఇంతగా కోరుకుంటున్నారు అనేది? ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కదా, సెక్యూరిటీ ఇస్తున్నారు కదా. ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది కాబట్టి వీళ్ళు మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీ పోకూడదని నా కంటెన్షన్ సార్. సఫిషియెంట్ సెక్యూరిటీ ఇచ్చేసినారు. ఇప్పుడు ప్రతి మూమెంట్ కూడా సపరేట్ సెక్యూరిటీ ఇస్తున్నారు. అందులో ఆల్ ఈవెన్ అప్ టు డిఎస్పీ క్యాడర్ వరకు కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు విజిట్స్కి. వీళ్ళు అనవసరమైన విజిట్స్, అనవసరమైనటువంటి మెటీరియల్తో వెళ్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు ఎంత ఏం కథ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇది ప్రైవేట్ సైన్యం అనేది వాళ్ళని అలౌ చేయడం అనేది మంచిది కాదు. సార్ ప్రసాద్ గారు మీరేం చెప్తారు సార్? అంటే ప్రభుత్వం ఇంత సీరియస్గా ఉండి సెక్యూరిటీ విషయంలో చాలా క్లియర్గా కల్పిస్తూ ఉన్నారు, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారు.